కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉంది? ఏ జిల్లా ఇది? ఏ నియోజకవర్గం? ఎమ్మెల్యే ఎవరు? ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్దని ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో నీకు నమ్మకం ఉందా? అయిపోద్ది. పూర్తవుద్దని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలా, ఒక రాజధాని కావాలా? ఒక రాజధాని కావాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీ నియోజకవర్గంలో పరిపాలన ఎలా ఉంది? ఈ జగన్ ఉన్నప్పుడు ఆటోకి 10,000 వేసేవారు. ప్రస్తుతానికి ఈ పరిపాలనలో ఏం లేదండి. ఆటో యూనియన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వేకెంట్ పేటలు కూడా ఇదివరకు వేసేవారు కాదు. ఇప్పుడు మాట్లాడితే అతి రాస్తున్నారు, అతి నుంచి రాసేస్తున్నారు. మరి దాని గురించి కూడా మా ఈ రోడ్డు మీద బతికి గురించి అంత ఆలోచించాలని. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉంది? పల్లె సార్ ఛాలెంజ్గా చేసుకుంటూ వస్తున్నారు సార్. ఇంకా వాళ్ళు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తారని మేము ఎదుర్కొంటున్నాం. ఆంధ్రలో జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్దని నమ్మకం ఉందా ఈ ప్రభుత్వంలో? కంపల్సరీ చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేస్తారని పూర్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమా, ఒక రాజధాని అవసరమా? ఒక రాజధానిగా మంచిగా చేసి మిగిలిన ప్రతి జిల్లాకి వికేంద్రీకరణ చేస్తే బాగుంటుందని మాకు కోరుకుంటారు. గత ప్రభుత్వ ఆధ్వర్యంలో గంజాయి మద్యం విపరీతంగా ఎక్కువయ్యి దాడులు జరిగాయని సమాచారం ఉండేది. ఇప్పుడు ఆయన తగ్గినాయని మీరు భావిస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తున్నారు సార్. గతంలో కానీ ఇప్పుడు బాగా ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే తూర్పుగోదావరి జిల్లా కోపలపూడి నియోజకవర్గం ప్రకారం వచ్చి పరిపాలన అయితే కనుక మధ్యపాటి వెంకటరావు గారి పరిపాలన అయితే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇంకొద్ది ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుండే అవకాశం ఉంటుందండి. అంటే పాత ప్రభుత్వం వచ్చి వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఈ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది జనాలు. దాని ప్రకారం వచ్చేదాక ఈ వీళ్ళ కూడా ఇప్పుడు 4 సంవత్సరాలు ఇంకా పరిపాలన ఉంది కాబట్టి 4 సంవత్సరాల పరిపాలన కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటే కనుక నెక్స్ట్ కూడా మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అవసరం అంటారా, ఒక రాజధాని? రాజధానులు అంటే అతని వైసీపీ లెక్క ప్రకారం వచ్చేది వాళ్ళ లెక్కలు వేరేగా ఉన్నాయి, వీళ్ళ లెక్కలు వేరేగా ఉన్నాయి. కాకపోతే మరి ఇది అమరావతి అయితే కనుక వాటర్లో మునిగిపోవడం గట్రా అవన్నీ కూడా మైనస్గానే జరుగుతున్నాయి. దాని ప్రకారం కూడా మరి చూసుకుని దాన్ని బట్టి టీడీపీ ప్రభుత్వం కూడా ముందుకెళ్ళడం చాలా మంచిదని నా అభిప్రాయం. ఆంధ్రలో జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తవుతుందని మీరు నమ్ముతున్నారా? పక్కగా 99-100% కూడా పూర్తయ్యే అవకాశం అయితే లేదండి నేను అనుకున్న లెక్క అయితే. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో గంజాయి మద్యం విపరీతంగా పేటరేగిపోయిందని ఈ ప్రభుత్వం అంటుంది. ఈ ప్రభుత్వం నియంత్రించగలిగిందని మీరు భావిస్తున్నారా? లేదండి, ఇప్పుడు కూడా ఆల్రెడీ ట్రావెలింగ్లో కూడా ఇంచుమించు 2 డేస్ బ్యాక్ కూడా బయట ఎక్కడ కూడా దొరకడం జరిగింది గంజాయి. ఆ ప్రభుత్వం చేసిన తప్పిదం ప్రకారం వచ్చి ఇదైతే కనుక తెలుగుదేశం గవర్నమెంట్ అయితే మాత్రం రవాణాను అయితే నిర్మించలేకపోతుందని చెప్పి అనుకుంటున్నాను. కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ 5 సంవత్సరాలు కొనసాగుతాయని మీరు నమ్ముతున్నారా? లేదండి, ఒక రిమైనింగ్ ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ ఉండేటప్పటికి టీడీపీకి, జనసేనకి, బీజేపీకి అయితే మాత్రం మైనస్ అయ్యే అవకాశం ఉందండి. విడిపోయే అవకాశం అయితే పక్కాగా ఉంది. ఒక 1 ఇయర్ 2 ఇయర్ రిమైనింగ్ ఇంకా ఉండగా టైం ఉండగా. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏది బాగుందని మీరు భావిస్తున్నారు? 50-50% అండి. వాళ్ళ పరిపాలన బాగుంది, వీళ్ళ పరిపాలన బాగుంది. అంటే ఇంకా 1 ఇయర్ అయింది, ఇంకో 4 ఇయర్స్ వరకు చూడాలి కాబట్టి ఇంకా అప్పటి వరకు కూడా మనం ఏం చెప్పలేదు సార్. ఆ పిల్లలకి ఇల్లు లేదు, ఒక ఏమీ లేదు, అద్దె కొంపల్లో ఉంటున్నారు చిన్న బిడ్డలు వేసుకొని. ఎందుకండి గట్ట ఆయన ఉంటే కదా అంతా ఏదో ఒకటి వేసేవాడు, అమ్మఒడి గట్ట వేసేవాడు. జగన్ ఏమీ లేదు, ఈయన వచ్చాక ఏమీ లేదు, ఇంకా ఏమీ లేదు. మాకు ఇల్లు కూడా వస్తానన్నది, అది కూడా లేదు. పిల్లల ఆకారు కింద ఉంటున్నారు. మరి ఇల్లు వస్తుందో రాదో మాకు కట్టేస్తానే అంటున్నారు. కట్టాలేదు, అది ఎక్కడెక్కడ కడుతున్నారో పోయిన లేదు. ఎంతపాలెం ఎరగరా, ఎంతపాలెం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? చంద్రబాబు ఉంటేనా, చంద్రబాబు నాయుడు ఏం పెట్టలేదు. జగన్ అంటే అదంతా ఏదో ఒకటి వేసేవాడు. పిల్లలకి అమ్మఒడి వేసాడు, పింఛనీ వస్తుంది మా ఆయనకి. అంతే, మాకు ఇంకేమీ లేదు.
అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉంది? పథకాలు ఏమీ అందట్లేదు, రైతు భరోసాలు అందట్లేదు, పిల్లలకి అమ్మఒడి అలాంటివి ఏమి అందట్లేదు. జగన్ గారి పరిపాలన అయితే అమ్మఒడి వచ్చేది, రైతు భరోసా వచ్చేది, అన్ని పథకాలు అందరికీ అందేవి. ఇంటికి రేషన్ వచ్చేది, ఇంటికి పెన్షన్ వచ్చేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉంది? పరిపాలన చాలా వేస్ట్గా ఉందండి. ఎందుకంటే అధికారంలో వచ్చాక 6 ఆ పథకాలు ఇస్తున్నారు. ఆ పథకాలు ఒక్క పథకం కూడా ఇది అవ్వలేదు. 50 సంవత్సరాలు బీసీ వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు, అది వేస్ట్, అది ఇవ్వలేదు. కొన్ని సంవత్సరాలు కాలం అయిపోయినా ఏ పథకం కూడా రాలేదు. మాకు బియ్యం కూడా రేషన్, ఇంటికి వచ్చిన రేషన్ కూడా మళ్ళీ డీలర్ దగ్గర వెళ్ళమని మళ్ళీ ఉత్తర్వులు జారీ చేశారు. అది చాలా వేస్ట్ అయింది. అది వేస్ట్ అలవాటు అయింది కూడా మమ్మల్ని తప్పుగా చేశారు. అది కూడా ఏ పదవి కూడా అమలు రాలేదండి. పేరుకి మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం కింద ఏర్పరిచాము, అధికారంలోకి వచ్చారప్ప ఇది వేస్ట్. దేనికి పరిపాలన సంబంధం లేని పరిపాలనలాగా ఉందండి. ఇది వేస్ట్ పరిపాలన. ఇది మన రాష్ట్రానికి ఏమీ లేదు. మన ఓన్లీ అమరావతి, పోలవరం తప్ప అంటాం తప్ప ఏది కూడా అభివృద్ధి చెందలేదు. ఒక సామాన్య మానవుడు కూడా ఏమీ అభివృద్ధి లేదు. ఎక్కడ ఉన్న గంగోలు అక్కడ వేస్ట్ పరిపాలన. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందంటారా? జగన్ పరిపాలన చాలా బాగుందండి. ఆయన అన్న మాట అన్ని నెరవేర్చాడు. ఈ పరిపాలనలో 3 పార్టీలు కలిసి అన్ని రకాల వాగ్దానం ఇచ్చారు. ఒక వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఓన్లీ పెన్షన్ తప్ప రెండో పథకం అన్నది లేదు. ఇంటికి వచ్చిన పరిపాలన అండి ఇది. కూటమిలో 3 పార్టీలు కలిసి ఎందుకంటే నాటకం ఆడారు, ఏదో డ్రామా ఆడినట్టు ఆడారు. అది ప్రజల డ్రామా ఆడేసి ఏదో వన్ సెటిల్మెంట్ ఏంటి అధికారులకు వచ్చారు, అవి ఇస్తాం, ఈ ఇస్తాం, 6 పథకాలు ఇస్తాం అని సంవత్సరం కాలం పరిపాలనలో ఏ పరిపాలన కూడా అమలు అవ్వలేదు. ఏది కూడా అమలు అవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? మన రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమా, ఒక రాజధాని అవసరమా? పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వంలో పూర్తవుద్దని మీరు భావిస్తున్నారా? మీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన పరిపాలన ఎలా ఉంది? మంగళపేనండి. మాది గోపాలపురం నియోజకవర్గం అండి. మా పాపకి 5 సంవత్సరాల్లో కూడా 3 పడ్డదండి. మాకు మంగళ షాప్ మంగళపేనండి. మేము మంగళ షాప్లో డబ్బులు కూడా పడ్డాయండి. మాకు చేయూత అన్నింటికి పడ్డాయండి. మాకు ఇప్పుడు ఏమీ పడతలేదండి. ఇప్పుడు ఈ పార్టీ వచ్చాక ఏమీ పడతలేదండి. దీనివల్ల ఏమీ లాభం లేదండి. ఈ పార్టీ వచ్చాక జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? జగన్ గారి పరిపాలనే బాగున్నదండి. అమ్మఒడైనా ఏదైనా సరే మహిళలకి డబ్బులు ఇస్తాం కానీ, పెన్షన్ ఇస్తాం కానీ, ఏదైనా సరే జగన్ గారి పరిపాలనే బాగున్నదండి. కూటమి ప్రభుత్వం అధికారంలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? జగన్ బాగుంది. జగన్ అన్ని ఇచ్చాడండి. ఇదే ఇస్తున్నాడు. బడిపిల్లకి వెళ్తాయి రూపాయలు లేకుండా చేసేవి వాళ్ళందరూ. జగన్ అన్ని పంపడు. రేషన్ బియ్యం ఇంటింటికి ఇవ్వడం మంచిదంటారా, షాపుల కాడ తెచ్చుకోవడం మంచిదంటారా? షాపుల కాడ తెచ్చుకోవడం మంచిదండి. ఇడికి మాకు కుదరదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు, మొక్కలు ఉంటారు, ఎక్కడికి తెచ్చుకుంటారు అలా ముసలోళ్ళు మొక్కలు. కూటమి అధికారంలో వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ముందుగా ఎన్డీఏ కూటమి 3 పార్టీలు కూడా కలయికతో ఈ యొక్క రాష్ట్రానికి కానీ దేశానికి కానీ తలమానికంగా నిలబడి ఈ యొక్క విజయాన్ని ప్రజలు ఈ కూటమికి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ జిల్లా ఇది? ఏమండి? ఏ జిల్లా? తూర్పుగోదావరి జిల్లా, నియోజకవర్గం గోపాలపురం నియోజకవర్గం, గోపాలపురం మండలం. మీ ఎమ్మెల్యే మధ్యపడి వెంకటరాజు గారు పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? వెంకటరాజు గారి పరిపాలన అయితే మొత్తం రాష్ట్రానికి తలమానికంగా ఉందండి. ఎందుకంటే ఆయన వచ్చిన అనతి కాలంలోనే 3 మతాలని కూడా
కలుపుకుంటూ సంక్రాంతి వేడుకలు చేశాడు, క్రిస్మస్ వేడుకలు చేశాడు, రంజాన్ వేడుకలు చేశాడు. మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళడంలో ఆయనది అన్ని వేసిన చెయ్యి. అభివృద్ధి వైపు కూడా ఆయన వేసే అడుగులు చాలా అద్భుతంగా ఉంది. కానీ కూటమి ప్రభుత్వంలో లోకల్ నాయకులతో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ జనసేన నాయకుల్ని కానీ బీజేపీ నాయకుల్ని కానీ కలుపుకుని వెళ్తే ఇంకా బాగుంటుందని మేము ఆలోచిస్తాం. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీల కలయిక 5 సంవత్సరాలు పూర్తిగా నడుస్తుందని మీరు భావిస్తున్నారా? కూటమి ప్రభుత్వంలో 3 పార్టీల కలయిక కలుస్తుందా లేదనేది పెద్దలు నిర్ణయిస్తారండి. మాకు వచ్చి మా లోకల్లో వచ్చేకల్లా లోకల్ నాయకులకి కొంచెం అసంతృప్తి అయితే ఉంది. నామినేట్ పదవుల్లో కానీ చిన్న చిన్న మీటింగుల్లో కానీ గ్రామ కమిటీ మీటింగుల్లో కానీ మాకు సముచితమైన స్థానం ఇవ్వకుండా పక్కన పెట్టే ప్రయత్నం లోకల్ నాయకులు అయితే చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేగా తెచ్చుకోవడం తీసుకెళ్తాం త్వరలోనే. కంపల్సరీ దీని మీద కూడా ఎమ్మెల్యేగా చెప్తాను. మన రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా, ఒక రాజధాని అవసరం అంటారా? గతంలో మనం హైదరాబాద్ని అభివృద్ధి చేసిన విధానాన్ని బట్టి చూస్తే 3 రాజధానులు ఒకే దిక్కున కాకుండా 3 దిక్కులను కూడా అభివృద్ధి చేయడం అనేది సమంజసమే, దాన్ని తప్పట్టడానికి లేదు. అలాగని చెప్పని అధికార సౌలభ్యం కోసం చూసుకుంటే పరిపాలన సౌలభ్యం కోసం 3 రాజధానులు ఉండడం కూడా తప్పేం లేదు. ఇప్పుడు మన భారతదేశం ఉందండి, భారతదేశం ఆర్థిక రాజధాని బొంబాయి, ఢిల్లీలోనే పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? అదేవిధంగా భారతదేశం అంతా కూడా విస్తరించడం కోసం 4 సిటీలు డెవలప్ చేయడం వల్ల ఒక్కదాని మీద బేస్ అవ్వకుండా దేశం అంతా కూడా సస్యశ్యామలం ఉండదనే ఉద్దేశంతో దేశం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో కూడా తీసుకోవడం కూడా తప్పేమి కాదు. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని మీరు విశ్వసిస్తున్నారా? తప్పకుండా కేంద్రం ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని తప్పకుండా వీళ్ళు ఆ పోలవరం ప్రాజెక్టు కనుక సద్వినియోగం చేస్తే ముమ్మాటికి పూర్తయ్యే అవకాశాలు 100 పాళ్ళు ఉన్నాయి. గత వైసీపీ ఆధ్వర్యంలో గంజాయి మద్యం ఏరులై పారిందని చంద్రబాబు నాయుడు ఇప్పుడు నియంత్రించామని అంటున్నారు. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? గతంలో నాకు తెలిసి మా మండల పరిధిలో మా నియోజకవర్గ పరిధిలో మద్యం తాగడానికి ఎవరైనా కొంచెం భయపడేవారు. బయట అవుట్ ఆఫ్ స్టేట్లో కూర్చొని తాగుతుంటే వాళ్ళు ఎల్లగడ తాగినా కూడా బళ్ళు పెట్టుకెళ్ళిపోయి పోలీసులు భయపెట్టి వాళ్ళ తాగుని కొంతవరకు కంట్రోల్ చేశారు. ఈరోజు కొంచెం బెల్ట్ షాపులు కిల్లి కొట్లు కూడా బెల్ట్ షాపులు పెట్టే ప్రయత్నం ఎక్కువ జరుగుతుంది. అట్లా కొంచెం బెల్ట్ షాపులు కంట్రోల్ చేస్తే మద్యం అనేది ఆనాడు ఉంది ఈనాడు ఉంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? బాగానే ఉందండి, కాకపోతే ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా అమ్మఒడి అవి పడలేదు. జగన్ పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? చంద్రబాబు పరిపాలనే బాగుందండి, కాకపోతే ఇంకా అవి రాలేదు, అదొకటే మైనస్. మరి గోపాలపురం నియోజకవర్గం మాకు వచ్చేసి ఇంతవరకు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఏమీ పడలేదు. చిన్న చిన్న పిల్లలకి 10,000 5,000 వేస్తుండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు అవి కూడా ఏమీ లేవు. 3 రాజధానులు అయితే డెవలప్మెంట్ అంతా ఉండాలి, కానీ రాజధాని అంటూ ఒకటి చాలు, డెవలప్మెంట్ మాత్రం అంతా ఉండాలి. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని మీరు నమ్ముతున్నారా? పూర్తి అవ్వదనే నా నమ్మకం. వైసీపీ గవర్నమెంట్లో గంజాయి మద్యం విపరీతంగా ఏర్లే పారింది, దాన్ని నియంత్రించారని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎక్కడ నియంత్రణ అనేది కంట్రోల్ లేదు. మద్యం అయితే ఊళ్ళో ఫుల్ షాప్ ఉండేది, ఇప్పుడు ఇదిగో ఫుల్ షాప్ ఉంది. కూటమి ప్రభుత్వంలో ఈ 3 పార్టీలు కలిసి ఉంటాయని పూర్తిగా మీరు నమ్ముతున్నారా? చంద్రబాబు గారు కలిసే ఉంటాడని నా నమ్మకం. ఎందుకంటే ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే ఆయన అధికారంలోకి రాలేదు. జగన్ పరిపాలన బాగుందంటారా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందంటారా? జగన్ పరిపాలనే బాగుంది. పరిపాలన సవ్యంగా జరుగుతుందని వస్తుంది. ఎందుకంటే బాగా కొంత అయితే కొన్ని స్కీములు రావట్లేదని కొంత ప్రజల్లో అసంతృప్తి ఉన్న వాటి నిజమే. కానీ ఈ జూన్ నెలలో తల్లికి 100 వేస్తా అంటున్నారు. నెలాఖరు లోపల అన్నదాత సుఖీభవ మొత్తం 20,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000, కూటమి ప్రభుత్వం ఇచ్చే 14,000 ఈ సంవత్సరంలో 3 విడతలుగా వేస్తామని అంటున్నారు. కాబట్టి కొంతమంది తర్వాత మహిళలకి నెలకు 1,500 అని హామీ ఇచ్చారు. అది P4 ద్వారా వచ్చే ఉగాదికి P4 ద్వారా అందిస్తామని కూటమి ప్రభుత్వం నేతలు చెప్తున్నారు. పోలవరం అనేది అసలు జీవనాడి. పోలవరం ఒక పంట పెరిగితే పంట నుంచి వచ్చే ఆదాయం మీరు ఒక బియ్యం పండించండి, వడ్లు పండించండి, వడ్లని దాని ద్వారా వచ్చే బియ్యాన్ని పాలిష్ చేస్తే రైస్ మిల్లర్స్ నుంచి గవర్నమెంట్కి ఆదాయం వస్తే, అలాగే దాన్ని రవ్వ ఆడిస్తే రవ్వ ప్యాకింగ్ వల్ల అది ఇడ్లీ రవ్వ కింద చేస్తారు, దానివల్ల కూడా పన్నులు వస్తాయి. అలాగే అక్వాకల్చరు
అక్వాకల్చర్కి కూటమి ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది, కరెంటు తక్కువ రేటుకి అందిస్తుంది.